నమస్తే సార్. నమస్తే. సార్ గట్ హెల్త్ గురించి చాలా వరకు నేను విన్నాను ఏంటంటే, గట్ హెల్త్ కరెక్ట్‌గా లేకపోతే మన బాడీలో తీసుకున్న పదార్థాలు ఏవి కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వవు అని. సో నిజమే అంటారా అది? సో, మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. హ్మ్. గట్‌లో మన ఇంటెస్టైన్స్‌లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా అండ్ మన డైజెస్టివ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ లింక్డ్ టు అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ బట్ ఆల్సో లింక్డ్ టు సెవెరల్ అదర్ ఆర్గన్స్. హ్మ్. మీరు షాక్ అవుతారు. ఈవెన్ మన గట్‌లో ఉన్న మైక్రోబయోట్ దట్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ బి ఒబేస్ ఆర్ స్లిమ్. దట్ విల్ డిసైడ్ వెదర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు హ్యావ్ హార్ట్ అటాక్స్. సో, ఓకే. అదేంటి సార్ అలా ఎలా లింక్ అయి ఉంటుంది? సో ఎలా అంటే మోస్ట్లీ మనకొచ్చే ఎనర్జీ, న్యూట్రియంట్స్, మన సెల్స్ పనిచేసే రావాల్సిన కెమికల్స్, న్యూరో కెమికల్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్. మన ఫుడ్ మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ అయిన తర్వాత అబ్సార్ప్షన్ అవుతున్నప్పుడు హ్మ్. మన గట్ మైక్రోబయోటా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంది అంటే అది మన ఇంటెస్టైన్‌లోనే. సో ఆ బ్యాక్టీరియా యొక్క మెటబాలిజం, దాని యాక్షన్, అది సెక్రెట్ చేసే ప్రాసెసెస్ వల్లనే ఈ మనం అబ్జార్బ్ ఎంత అవుతుంది, న్యూట్రియంట్స్ ఎన్ని అవుతున్నాయి అనేది లింక్ అయి ఉంటుంది. ఓకే. సో రీసెంట్ స్టడీస్లో మనం చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన గట్ మైక్రోబయోటా ఎలా ఉంది, ఎలాంటి ఫినోటైప్, ఎంత రిచ్గా ఉంది, ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, దాంట్లో ఫంక్షనింగ్ ఎంత బాగుంది అనే దానితోని కంపారిజన్ చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసింది దీనికి చాలా ఆర్గన్ సిస్టమ్స్కి లింక్ ఉంది. హ్మ్. సో ఇది బాగా లేని వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ ఉండడం, ఇది బాగా లేని వాళ్ళకి డెమెన్షియా అంటే మతిమరుపు తొందరగా రావడం, హార్ట్ అటాక్స్ కూడా, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా ఎక్కువ రిస్క్ ఉండడం. అండ్ జస్ట్ అఫ్ కోర్స్ మన ఇంటెస్టైనల్ హ్మ్. అబ్సార్ప్షన్ వల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ, ఐబిఎస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ డెఫినెట్లీ ఉన్నాయి. ఇది కాకుండా వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే. మీరన్నారు హార్ట్‌కి గూడా ఎఫెక్ట్ అవుతుందని. ఎందుకు సార్ హార్ట్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు ఇది? అంటే మన ఆర్టరీస్ అంటే మన హార్ట్‌కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్‌లో కొవ్వు పేరుకొని బ్లాకేజెస్ అవుతుంటాయి కదా! అలా బ్లాకేజ్ అయ్యే ఫినోటైప్ మెకానిజంకి తోడ్పడడానికి మనం అబ్జర్వ్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువ ఉండడం అబ్జర్వ్ చేస్తారు. సో ఈ బ్యాక్టీరియా అనేది మెటబాలిక్ ప్రాసెసెస్ వల్ల ఇట్ విల్ చేంజ్ అవర్ మెకానిజం టు డిపాజిషన్. మన ఆర్టరీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువ అయ్యేలాగా ఇది తోడ్పడుతుంది. ఓకే. సో మన గట్ హెల్త్ హెల్తీగా ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలంటారు? యాహ్! సో, మనకి యూజువల్‌గా ఎక్కువ గట్ హెల్త్ బాలేని వాళ్ళకి తేన్పులు ఎక్కువ రావడము, బ్లోటింగ్, ఇండైజెషన్, కడుపులో నొప్పి కానీ, ఇలాంటి సిమ్టమ్స్‌తోని ప్రెజెంట్ అవ్వచ్చు. అలా ఉన్న వాళ్ళకి గట్ హెల్త్ బాలేదని తెలుసుకోవచ్చు. అలా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి మనం గట్ హెల్త్ చెక్ చేయడానికి ఈ మధ్య కొన్ని కమర్షియల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. హ్మ్. దే ఆర్ డూయింగ్ ఫీకల్ మైక్రోబయోటా అనాలిసిస్ కానీ, మన బ్లడ్‌లో కూడా కొన్ని జీనోమిక్ స్టడీస్ చేస్తున్నారు. బట్ దే ఆర్ స్టిల్ అట్ రిసర్చ్ లెవెల్. ఇప్పుడు కమర్షియలీ దే ఆర్ నాట్ మనకి సొసైటీస్ నుంచి రికమెండేషన్స్ లేవు. ఇవి మనం కమర్షియల్‌గా జనరల్ పబ్లిక్‌కి చెయ్యాలి అని. బట్ స్టిల్ కొన్ని లాబొరేటరీస్ చేస్తున్నాయి. బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ అట్ దిస్ స్టేజ్. ఓకే. అంటే మనం సిమ్టమ్స్ ద్వారా సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం మన హెల్త్ గట్ బ్యాక్టీరియా బాలేదు, గట్ హెల్త్ బాలేదు అని. సో అప్పుడు మనం గ్యాస్ట్రోంటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎర్లీగా మీకు చేంజెస్ అనేవి చెప్తారు. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేకపోతే కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ. కొన్ని కొన్ని కండిషన్స్‌లో మైక్రోబయోమ్ మంచి చేయడానికి కొన్ని యాంటీబయాటిక్ కూడా ఇయ్యాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిఫాక్సిమిన్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. మన దీంట్లో సీబోలో కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సార్ అప్పుడైతే ఒకవేళ గట్ హెల్త్ మనకి కరెక్ట్‌గా లేదు, మనం తీసుకునే ఫుడ్ ఒకవేళ డైజెస్ట్ అవ్వదు అని మనకు తెలిసినప్పుడు డాక్టర్‌ని సంప్రదించకుండా ఇంట్లోనే మెడికేషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, ఆఫ్‌కోర్స్ అంటే ఇన్ని ఏళ్ళు చదివిన తర్వాత, రిసర్చ్ చేసిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ పీపుల్‌కి ఏ సిమ్టమ్స్ ఏ దానివల్ల వస్తున్నాయి, ఏది కరెక్ట్ చేస్తుంది. సో, ఇఫ్ ఇట్ వాస్ సో సింపుల్ దెన్ వి వుడ్ నాట్ హావ్ హ్యాడ్ టు స్టడీ సో మచ్. అవును. సో, స్మాల్ హోమ్ రెమెడీస్ ఆర్ అలౌడ్. బట్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ రికరెంట్ ఇష్యూస్ పదే పదే వస్తున్నాయి, ఎక్కువ కాలంగా సఫర్ అవుతున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్‌తో కన్సల్ట్ అయ్యి మాట్లాడితే మీ ప్రాబ్లమ్స్ అనేవి బెటర్‌గా సాల్వ్ చేయగలుగుతారు. అంటే తాత్కాలికంగా ఓకే. ఆ పెయిన్ తగ్గించడానికి ఓకే గానీ దీర్ఘకాలికంగా తీసుకోవద్దు అంటారు అంతేనా? యెస్. డెఫినెట్‌లీ. ఓకే. సరే అయితే ఒకవేళ గట్ హెల్త్ డిస్టర్బ్ అయిందని తెలిసినాక కూడా వీళ్ళు తీసుకునే ఫుడ్‌ని
మనము అది కరెక్ట్‌గా ఫార్మ్ అవుతుందంటారా? లేదా డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాతనే కరెక్ట్‌గా ఉంటుంది అంటారా? కొన్ని ఇన్ జనరల్ దెర్ ఆర్ ప్రికాషన్స్ అండి దట్ యూ హ్యావ్ టు టేక్ టు ఇంప్రూవ్ యువర్ గట్ హెల్త్. వెదర్ యూ హ్యావ్ సిమ్టమ్స్ ఆర్ యూ డోంట్ హ్యావ్ సిమ్టమ్స్, దెర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. అవి ఏంటివి అంటే ఇందాక చెప్పినట్టు ఒకటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మన హెల్తీ బ్యాక్టీరియాని పెంచడానికి. తర్వాత మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరగాలి అంటే ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోబయోటిక్ ఎలా పెంచుతారు మనకందరికి తెలుసు, కర్డ్లో ఉంటుంది. సో కర్డ్ కన్జంప్షన్ అడిక్వేట్గా ఉండాలి. అది కాకుండా ఫైబర్ ఫుడ్ అనేది మనం పెంచుకుంటే ఫైబర్ అనేది చాలా మంచి ఫుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా. సో మనకు డైట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా గట్ హెల్త్ అనేది పెరుగుతుంది. సో ఫైబర్ ఫుడ్ని ఎలా పెంచుకుంటారు? సాలెడ్స్ అంటే మనకి వాటర్ మిలన్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాలెడ్ అండి. వాటర్ మిలన్ కానీ క్యారెట్, కుకుంబర్, దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి రీసెంట్గా హీ లివ్ ఫర్ మోర్ దెన్ 120 years అండ్ వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ డైటరీ థింగ్ వాస్ ద కుకుంబర్. సో కుకుంబర్ అంత మంచి డైటరీ ప్రోడక్ట్ అండి. సో వాటర్ మిలన్ ఆర్ కీరా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ డైలీ మనం ఆ డైట్ను ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఐడియలీ 1/4 ఆఫ్ అవర్ డైట్ హ్యాస్ టు బి సాలెడ్స్ అవర్ ఫుడ్ పోర్షన్ సైజ్లో. సో మనం సాలెడ్స్ అనేది తగ్గించేస్తాం ఈ మధ్య, అదొకటి. తర్వాత ఇంకొకటి మన ఫ్రూట్స్లో కూడా హైయెస్ట్ ఫైబర్ కంటెంట్ ఏదైనా ఉంది అంటే అది నా జామకాయ. ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, ఈజీలీ అవైలబుల్ అండ్ దట్ కెన్ బి టేకెన్. డైలీ తీసుకునే అంత విధంగా ఉంటుంది. తీసుకోవచ్చు, దానివల్ల నష్టం లేదు. అండ్ ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే అన్ యాపిల్ ఏ డే ఎలాగైతే డాక్టర్ అవే చేస్తుందో, a guava a day or a kiwi a day will solve your constipation. Instead of taking medicines or syrup for laxative constipation, you can take a fiber rich fruit. సో ఇలా ఫ్రూట్స్ సాలెడ్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ పెంచడం, ఎక్సర్సైజ్ చేయడం, రోజు 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగడం, తర్వాత ఈ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎంతవరకు లిమిట్ చేయగలిగితే అంత బెటర్. అండ్ మరో ఇంపార్టెంట్ ఏంటంటే హోమ్ కుక్ మీల్స్ ఎక్కువ తీసుకోవడం. సో బయట ఆయిల్ రీహీట్ చేయడము, కంటామినేషన్, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ రావడము కడుపులో. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది మనం బాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఇబ్బందిగా ఉంది అంటే దెన్ ఎస్ మేము సప్లిమెంట్స్ ఇస్తాం. సో చూసారు కదా చక్కగా. అంటే ఏంటంటే మీ గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే సో నోటికి తిరగని పదాలు కూడా అంటే ఇలాంటి వ్యాధులు ఉంటాయా అని తెలుసుకోవాలి అని అంటే మన గట్ హెల్త్ అనేది సరిగ్గా లేదని తెలుసుకోవాలి మనం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు.